ఈరోజు మనము భాష, మాతృభాష బోధనా లక్ష్యాల గురించి తెలుసుకుందాము. భాష పుట్టు పూర్వోత్తరాలు. భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష్ అనగా భాషించడం, మాట్లాడడం అన్నమాట. భాషను ఆంగ్లంలో లాంగ్వేజ్ లేదా టంగ్ అంటారు. భాష్యతేతి భాష అన్నారు అంటే భాషించబడేదే భాష అని అర్థం. షేక్స్పియర్ ఆంగ్లంలో మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్ అని పేర్కొన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనిషిని మనిషిగా తయారు చేసేదే భాష అని అర్థం. భాషకు మూలం ధ్వని అయితే భాషకు ప్రాణం భావం. భాషాభావం అనేది అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. భాష అనేది శరీరం వంటిదైతే భావం అనేది ఆత్మ వంటిది. భాషాభావం అనేవి నాణానికి బొమ్మ బురుసులు లాంటివి. భావ వ్యక్తీకరణకి భావగ్రహణాల సాధనమే భాషగా ఉపయోగపడుతుంది. అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సమాహారమే భాషగా చెప్పుకుంటాం. భాష పదాల, వాక్యాల కలయిక సముదాయం. వ్యాకరణకారుల దృష్టిలో ప్రకృతి, ప్రత్యయ, పద నిరూపణయే భాష. పరిమిత సాధనాన్ని అపరిమితంగా వాడుక చేసేదే భాషగా చెప్పుకుంటారు. ప్రపంచంలో మొత్తం భాషల సంఖ్య 7,000కు పైగా ఉన్నాయి. అయితే అందులో లిపి కలిగినవి 2,796 భాషలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఇన్ని రకాల భాషలు ఏర్పడడానికి కారణం ఆదిమ మానవుడు అడవులలో గుంపులుగా నివసించడం. భాష అనేది కుటుంబాలకు 3 ప్రాతిపదికలుగా విభజించారు. 1 వారసత్వ ప్రాతిపదిక, 2 భాషా నిర్మాణం, 3 భౌగోళిక ప్రాతిపదిక. ప్రపంచంలో భాషలు 141 కుటుంబాలుగా వర్గీకరించారు. వాటిల్లో ముఖ్యమైనవి 6. 67% భాషలు, 80% జనాభా 6 కుటుంబాలలోనే ఉంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటిన్ మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటిన్ అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. భారతదేశంలో 4 భాషా కుటుంబాలు ఉన్నాయి. 79% భారతదేశ జనాభా ఆర్య భాషా కుటుంబంలోనే మాట్లాడతారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటువంటి భాషల స్థానంలో తెలుగు 13వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచం మొత్తంలో అత్యధికంగా మాట్లాడే భాషల స్థానంలో తెలుగు మాత్రం 13వ స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశంలో మొత్తం భాషలు 1652 ఉన్నాయి. అయితే లిపి కలిగినటువంటి భాషలు 100కు పైగా ఉన్నాయి. రాజ్యాంగం గుర్తింపు పొందినటువంటి భాషలు 22. ఇవి 8వ షెడ్యూల్లో భాషల ప్రస్తావనలో ఉందన్నమాట. రాజ్యాంగంలో గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22 అని. రాజ్యాంగం రూపొందించినప్పుడు భాషలు మొత్తము 13. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ, 2వ స్థానంలో తెలుగు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు, 2వ స్థానంలో ఉర్దూ ఉంది. భాషావేత్తలు వారి యొక్క నిర్వచనాలు. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ
పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అంటారు అని సైమన్ పాటర్ తన యొక్క నిర్వచనంగా తెలియపరిచారు. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థనే భాష అని హాకెట్ తెలిపారు. భాష ఒకే అంశము లేక లక్షణము గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో అంతే కష్టమైనది మానవ దృగ్విషయమైనటువంటి భాష అని భావించవచ్చు. ఎస్కే శర్మ, ఎన్ కృష్ణస్వామి ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు. రామచంద్రవర్మ మనస్సులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలనే మనము భాష అని అంటామని రామచంద్రవర్మ తెలియపరిచారు. బుద్ధిజీవులు అనుభవాల అభివ్యక్తే భాష. ఇది ఇజ్లర్ యొక్క నిర్వచనం. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడినటువంటి సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష అని సెఫైర్ నిర్వచనం. ఇది మానవుడు తనలో ఉండేటువంటి అభిప్రాయాలను ఎదుటివారికి ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తాడో ఆ పదాలు ఆ వాక్యాల సముదాయమే భాష. ఇది రామచంద్రవర్మ నిర్వచనం. మృతప్రాయుడైనటువంటి మానవుణ్ణి జంతువుల నుండి వేరు చేసేదే భాష అని విలియం జేమ్స్ తన నిర్వచనం ద్వారా తెలియపరిచాడు. మాండలిక సమూహారమే భాష అని మార్క్స్ ముల్లర్ తెలియపరిచారు. అనంతమైనటువంటి వాక్య సముదాయమే భాష. ఎమ్మాన్ బాచ్ రాసినటువంటి గ్రంథము ఇంట్రడ్యూస్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ అనేటువంటి గ్రంథంలో అనంతమైనటువంటి వాక్య సముదాయమే భాష అన్న ఒక ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు. భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి వ్యాప్తికి ఉపకరించేదే భాష అని స్టట్వర్ట్ నిర్వచించారు. స్టట్వర్ట్ ఒక గ్రంథము ద లింగ్విస్టిక్స్ చేంజ్. మానవుడు తనలోని అభిప్రాయాలను ఎదుటివారికి వ్యక్తీకరించడానికి ఉపయోగించేదే యాదృచ్ఛికమైన వాక్రూప సంకేతాలే భాష అని జాన్ పి హ్యూక్స్ తెలియపరిచారు. జాన్ పి హ్యూక్స్ రాసినటువంటి గ్రంథము ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. దీనిలో తన యొక్క నిర్వచనాన్ని తెలియపరిచారు. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక మీద చేసే రూపమే ప్రత్యయం. ఇవి రెండూ కలిసి పదం ఏర్పడుతుంది. వ్యాకరణాల ప్రకారం ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాషగా చెప్పబడుతుంది. మానవులు భాషాపరమైనటువంటి ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించేటువంటి మేధాశక్తే భాషగా చెప్పుకోబడతాం. ఇది కాంత్ డిస్క్రేట్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని తెలియపరిచారు. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం. దీని ఆధారంగా నిర్మించినటువంటి ప్రత్యేక వాక్యాల సముదాయాన్ని భాషగా చెప్తారు. నోమ్ చెమ్స్కీ ఈ భాషా నిర్వచనాన్ని తెలియపరిచారు. భాష అనేది క్రమ నియమబద్ధ సాంకేతిక వ్యవస్థ. అంతేకాకుండా భాష సంఘ విదిత భావ సంకేతము. సామాజికులు పరస్పర భావ వినిమయానికి వ్యవహరించే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థనే భాషగా చెప్పుకుంటాం. ఇక ప్రపంచ భాషలు వర్గీకరణ విభజన. ప్రపంచ భాషలను భాషా శాస్త్రజ్ఞులు 10 కుటుంబాలుగా విభజించారు. 1. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, సుమారు 150 కోట్లు. సైనో టిబిటన్ భాషా కుటుంబం,
సుమారు 78 కోట్లు. అయితే యూరల్ ఆల్టాయిక్ 20 కోట్లు, సెమిటో హెమిటిక్ 20 కోట్లు, ఆస్ట్రిల్ భాషా కుటుంబం 15 కోట్లు, బంటు భాషా కుటుంబం 20 కోట్లు, ద్రావిడ భాషా కుటుంబం 20 కోట్లు, జపనీస్ భాషా కుటుంబం 12 కోట్లు, అమెరికన్ ఇండియన్ భాషా కుటుంబం 1 కోటి, భాస్కు భాషా కుటుంబం 5 కోట్లు, 0.5 కోట్లు. ఈ 10 కుటుంబాలలో వారి విశిష్ట లక్షణాలను బట్టి ఎన్నో ఉపకుటుంబాలుగా, శాఖలుగా, ఉపశాఖలుగా, వర్గాలుగా, ఉపవర్గాలుగా విభజించారు. భాషా కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబము పెద్ద భాషా కుటుంబంకు చెందింది. ఇందు 21 భాషలు ఉన్నాయి. ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు 21 భాషలుగా చెప్పుకోబడినవి. అవి ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు 21 భాషలు. ఒకటి తమిళం, మలయాళం, కొడుగు, కోత, తొడ, కన్నడం, తుళు, తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కూయి, కువి, కోలామ, నాయక, పజ్జి, గదర, కుడక్, మాల్తో, బ్రాహుయి మొదలైనటువంటివి ద్రావిడ భాషా కుటుంబాలు. ఈ భాషా కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబానికి మొత్తము 21 భాషలుగా మనం నిర్ణయించాం. ఆ 21 భాషలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కొందరు పరిశోధకులు దక్షిణ భారత్లో మరికొన్ని అటవిక జాతుల భాషలను ప్రత్యేక భాషలుగా పరిగణించినారు. నీలగిరి కొండల్లో ఉన్నటువంటి ఇరుళ, కరుంబ, పాలంకురంబ, అలకురంబ, జేనుకురుంబ, బెట్టకురుంబ అనేవి దీని యొక్క మాండలికాలుగా చెప్పుకోబడతాయి. ద్రావిడ భాషల్లో సాహిత్యవంతమైనటువంటి భాషలు 4: తెలుగు, మలయాళం, కన్నడం, తమిళం. ద్రావిడ భాషలో సాహిత్యరహిత భాషలు 17 ఉన్నాయి. అటవీకుల భాషలు తుళు, కొడగు. బ్రాహ్యూ భాష పాకిస్తాన్లో బెలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ద్రావిడ భాషగా చెప్పుకోబడుతుంది. ద్రావిడ భాషలన్నిటినీ 3 పెద్ద ఉపకుటుంబాలుగా విభజించారు. అవి దక్షిణ ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలుగా చెప్పుకోబడుతుంది. ఇక్కడ దక్షిణ ద్రావిడ భాషలు తమిళ, మలయాళ, కొడగు, కోత, తొద, కన్నడ, వడగ, తుళు భాషలు దక్షిణ ద్రావిడ భాషలుగాను, అలానే మధ్య ద్రావిడ భాషలుగా తెలుగు, గొండి, కొండ, పెంగో, మండ, కూయి, కువి అనేటువంటి భాషలు మధ్య ద్రావిడ భాషగాను, అలానే కుడక్, మాల్తో, బ్రాహుయి 3 భాషలు ఉత్తర ద్రావిడ భాషలుగాను చెప్పుకోబడతాయి. భారత రాజ్యాంగంలో భాషకు సంబంధించినటువంటి అంశాలు 343వ అధికరణము 343వ అధికరణంలో హిందీని అధికార భాషగా గుర్తించింది. భారత రాజ్యాంగంలో భాషకు సంబంధించిన అంశాల్లో 343వ అధికరణం హిందీ భాషా అధికరణంగా గుర్తించబడింది. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగానే 1965లో ఇంగ్లీషు అధికార భాషా హోదాను హిందీతో సమానంగా కోల్పోయింది. అయితే ఇంగ్లీష్ ఈజ్ ద విండో టు సీ ద ఎంటైర్ వరల్డ్ అని జవహర్లాల్ నెహ్రూ గారు తెలియపరిచారు. అధికార భాషలు కేంద్ర ప్రభుత్వం 2 భాషలను ఉపయోగించింది. హిందీ వ్యవహరించే రాష్ట్రాలు, ఇంగ్లీషు. హిందీ రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు హిందీ భాషను వాడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైనవి హిందీ వ్యవహరించేటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోబడతాయి.
ఇక ఇంగ్లీషు. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు ఇంగ్లీషు వాడతాము. హిందీ, ఇంగ్లీష్ కాకుండా 22 ఇతర భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగం గుర్తించింది. వివిధ రాష్ట్రాలు అధికార భాషలు: అస్సామీ, అసోం, బెంగాలీ, త్రిపుర, పశ్చిమ బెంగాల్. బోడో భాష అసోం, డోగ్రీ భాష జమ్మూ కాశ్మీర్, గోండీ భాష గోండ్వానా పీఠభూమిలోని గోండుల భాష, గుజరాతీ భాష దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ గుజరాత్కు సంబంధించింది. కన్నడ భాష కర్ణాటక, కాశ్మీరీ భాష జమ్మూ కాశ్మీర్, కొంకణి భాష గోవా, మలయాళం భాష కేరళ లక్షద్వీపులు, మైథిలీ భాష బీహార్, మణిపూర్ మైతై భాష మణిపూర్, మరాఠీ భాష మహారాష్ట్ర, నేపాలీ భాష సిక్కిం, ఒరియా భాష ఒడిశా, పంజాబీ పంజాబ్, చండీగఢ్లలో అధికార భాష, ఢిల్లీ హర్యానాల్లో రెండో అధికార భాషగా చెప్పుకోబడుతుంది. ఇక సంస్కృతం ఉత్తరాఖండ్లో రెండవ అధికార భాషగా చెప్పుకోబడింది. సంతాలీ ఇది చోటా నాగపూర్ పీఠభూమి ఉన్నటువంటి జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సంతాల తెగ గిరిజనులు మాట్లాడుకునేటువంటి భాష సంతాలీ భాష. సింధీ భాష సింధీలది మాతృభాష. తమిళం తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించింది. తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం సంబంధించినటువంటిది. ఉర్దూ జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెండో అధికార భాషగా చెప్పబడుతుంది. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర స్థాయి అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి. కోకోబొరాకు త్రిపుర అధికార భాష, మిజోరాం అధికార భాష, ఖాసీ మేఘాలయ అధికార భాష, గారో మేఘాలయ అధికార భాష. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.